కొండకు తానే స్వామి అయ్యప్పని కండ్లార చూసి వస్తానే అయ్యా. చిత్రంగా అడిగితివో కొడుక మలయాళ కొండలకు పోవుట మామూలు కాదురా నా బిడ్డ. నిన్నటి జామున సింగి మరి కంటూడు కలలో వచ్చినాడే నన్ను కొండకు రమ్మన్నాడే. నిజమే కావచ్చురా నా కొడుక నేనెట్లా నమ్ముదురా నిన్నేలా దీవించి పంపుదురా. నియమాన మానేసి నిష్టంగా ఉండాలంట కొడుకా. నేటి నుంచే నేను సత్యముతో ఉంటానయ్యా. శబరి కొండకు తానే స్వామి అయ్యప్పని కండ్లార చూసి వస్తానే అయ్యా. చిత్రంగా అడిగితివో కొడుక మలయాళ కొండలకు పోవుట మామూలు కాదురా నా బిడ్డ. పుష్పమేదో పత్రమేదో తేడా తెలియని పసికందువి స్వామికి పూజలు ఎట్లా చేస్తావు కొడుకా. అక్షరాల శిక్షణ కూడా ఇప్పుడిప్పుడే మొదలు పెడతీవి. శరణాలెట్లా చదువుతావురా నా బిడ్డ. నా అంతటోడైన మరికంఠుడే మహినేర లేదా అయ్యా. రాక్షసి మహిషిని తానొక్కడే మట్టు పెట్టిన గనుడయ్యా. పసికందు వీరా నా మాట వినరా కొడుకా. అంటే నాకు కలతగా ఉంటుందయ్యా. శబరి కొండకు తానే స్వామి అయ్యప్పని కండ్లార చూసి వస్తానే అయ్యా. చిత్రంగా అడిగితివో కొడుక మలయాళ కొండలకు పోవుట మామూలు కాదురా నా బిడ్డ. చదువుకొని సక్కబడితే చాలు స్వామి మాలలు తరువాత కొడుక ఇప్పుడెందుకు మానేస్తానంటావు బిడ్డ. ఇంగ్లీషులో ఇగురంగా చదివితే దేశాలు పోవచ్చు కొడుక. దేవుణ్ణి మనసులో తలుచుకోరా చాలు బిడ్డ. ఆ మణికంఠ స్వామి దీవెనలుంటే నీ మాట నిజమైతదయ్యా. మనకున్న దారిద్రమంతా పోయి మన బతుకు మారుతదయ్యా. చెప్పింది వినరా నీ మంచి కొరకే కొడుకా. దేవుణ్ణి నమ్మితే చెడు ఎట్లా జరుగుతదయ్యా. శబరి కొండకు తానే స్వామి అయ్యప్పని కండ్లార చూసి వస్తానే అయ్యా. చిత్రంగా అడిగితివో కొడుక మలయాళ కొండలకు పోవుట మామూలు కాదురా నా బిడ్డ. తిరిగే రోజులు రావాలే కొడుక. అప్పుడే అయ్యప్ప మాల వేద్దు గాని బిడ్డ.
సుఖపడాలే కొడుక అంతకన్నా ఆశ ఇంకేమీ లేదురా బిడ్డ బాలదేవుడై బ్రహ్మాండం ఏలిన బాలమరి కంటుని కొలిచి శరణమయ్యప్పని వేడుకుంటే చాలు దీవిస్తాడే వరములిచ్చి. ఈ మాటలన్నీ నీకెవరు నేర్పిరి బిడ్డ నా గుండెల్లో కొలువున్న మణికంఠ స్వామియేనయ్యా. మన ఊరి గురుస్వామి చెంతకు తోలొస్తా ఆ స్వామి చేతులతో నీ మెడలో మాలేసుకుందువు నా కొడుక సన్నిధాన సాములందరికీ సేవ చేసుకో పుణ్యమురా నీవింక ధన్యుడవైదురా బిడ్డ ఉన్నొక్క గారాల కొడుకువే నీవురా కాదన నేనురా బిడ్డ వద్దనలేనురా శబరి అయ్యప్ప సన్నిధిలో నా మనసులుంది కోరుకో ఆ స్వామి దీవెనలు అందుకో తిరిగొచ్చేదాకా ఎదురు చూస్తా బిడ్డ క్షేమంగా వెళ్ళిరారా గురుస్వామి చెయ్యైతే వదలకురా అనుమతినిచ్చిన అయ్యా నీకు వందనం అనుమతినిచ్చిన అయ్యా నీకు వందనం రమ్మంటూ పిలిచిన మణికంఠ స్వామికి శరణం నన్ను రమ్మంటూ పిలిచిన అయ్యప్ప స్వామికి శరణం నా మణికంఠ స్వామికి శరణం ఆ అయ్యప్ప స్వామికి శరణం. కన్న కస్తూరి
వేస్తాడు ఓలు పూసుకోకుండా ఓలు ఆడమంటారు ఏమర్థం స్వామి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు రెండో వార్షికోత్సవం నాకు గతంలో కూడా జరిగింది. నేను ఇంత ముందుకు పోదాం అనుకోలేదు. ఆ దేవుడు అనుగ్రహంతో ఈ రెండో వార్షికోత్సవం కూడా ఘనంగా ముందుకు పోవడం జరిగింది.
తక్కెలపాడు గ్రామంలో అన్నదాన కార్యక్రమం తక్కెలపాడు గ్రామ ప్రజల సమక్షంలో ఈ అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతున్నది. అదేవిధంగా దాతలు కూడా మాకు ముందుకొచ్చారు. ఇంకో ఇటువంటి కార్యక్రమాలు ముందున ఇంకెన్నో చేయాలని కోరుకుంటున్నాం. డీజే ప్రోగ్రాం కాక ఇంకా పెద్ద ప్రోగ్రాం చేయాలని, అదేవిధంగా దేవుని ఆశీస్సులు మాకు ఉంటే అయ్యప్ప స్వామి గుడి కట్టాలనుకుంటున్నాం. ఆ గుడి కూడా దేవుని ఆశీస్సులు ఉంటే గుడి కూడా కట్టాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా ముందుకు మాల వేసే క్రమంలో పడి పూజ పెట్టే కార్యక్రమం కూడా ఉంది. అదేవిధంగా గ్రామ పెద్దలందరూ కూడా నాకు సహకరించాలని కోరుకుంటున్నాం. స్వామి శరణం, అయ్యప్ప శరణం. మా ఊళ్ళే కమిటీ సభ్యుల ద్వారా ఈ ఊరేగింపు మాట్లాడండి. 2 మాటలు మీకు